పిల్లలు ఈ సంవత్సరం వినాయక చతుర్థి సందర్భముగా వినాయకుడి బొమ్మ చేస్తామా? చేస్తాను, కానీ నాకు రాదు. అనీష్, నీకు వచ్చా? నాకు రాదు. నాన్నమ్మ, నీకు వచ్చా? నాకు వచ్చు, కానీ దానికి బంకమట్టి కావాలి. ఓ సర్ప్రైజ్! నా దగ్గర ఎయిర్ డ్రై క్లే ఉంది. ఇదిగో. థ్యాంక్ యూ. వావ్! ఈ బొమ్మ చేయడానికి మనం ఈ టెంప్లెట్ను వాడుకుంటామా? మంచి ఐడియా తాతయ్య. నేను కొన్ని స్టెప్స్ రాశాను, దీని ప్రకారము చేసుకుంటూ పోతాము. అలాగే తాతయ్య. నేను కూడా రెడీ తాతయ్య. వినాయక బొమ్మ కింద ఈ ప్లేట్ కింద పెట్టదామా? అలాగే నాన్నమ్మ. థ్యాంక్ యూ. వినాయక బొమ్మ రెడీ. బొమ్మ చాలా బాగా వచ్చింది కదా? అవునమ్మా, బొమ్మ బాగా వచ్చింది. మనం పూజ రూమ్లో పెట్టి పూజ చేసుకుంటాం, రండి. ఇప్పుడు గణేష అష్టోత్తరం చెప్పబోతుంది. ఓం గజాననాయ నమః, ఓం ఘనదక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం మనం ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా వినాయకుడి కోసం గుంజీలు తీద్దాం.
ఓకే, ఎందుకు గుంజీలు తీస్తాను తెలుసా? మన లాస్ట్ 1 ఇయర్గా ఏదైనా తప్పులు చేసి ఉండొచ్చు, వాటన్నిటికీ ఒకేసారి ఒక పరిహారం లాగా. ఓకేనా? ఎలా తీయాలో చెప్పనా? ఇది కొంచెం కష్టమైన పని అనమాట. రైట్ హ్యాండ్ ఆన్ యువర్ లెఫ్ట్ ఇయర్, లెఫ్ట్ హ్యాండ్ ఆన్ యువర్ రైట్ ఇయర్, టర్న్ వన్స్, bend both your knees and elbows should touch the ground. Okay, do this 11 times. ఇంతటితో పూజ సమాప్తం. యా, అచ్చే ఈ బొమ్మ చూడు, వినాయకుడి వాహనం ఎలుక మాదిరి ఉందా? అయ్యో తాతయ్య, డైనోసార్ లాగా ఉంది.